గ్రంథము 12వ అధ్యాయము 19వ వచనం నుండి చివరి వరకు చదువుకున్నాం. సమూయేలుతో ఇట్లనిరి, రాజును నియమించుమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. అంతట సమూయేలు జనులతో ఇట్లనెను, భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే. అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. ఆయనను విసర్జింపకుడి. ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు. నిజముగా అవి మాయయే. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరు తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దీన దాసుడునైన నన్ను మీ శిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ చదివిన వాక్య భాగాన్ని బట్టి మనం ఇంతకుముందు వారాల్లో ధ్యానించినటువంటి అంశానికి ఒక ఉప అంశాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అంతకుముందు మనం ధ్యానించినటువంటి అంశం ఏమిటంటే, అంటే మీరు సెకండ్ సర్వీస్లో ఉన్నారు కాబట్టి మీరు ఆ రోజు ఈ సందేశాన్ని విన్నారో లేదో నాకు తెలియదు. హల్లెలూయా. గత వారంలో నిజమైన ఆత్మ ఆరాధన అది మన అంశము. కొద్ది రోజులుగా మరలా మనం దాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు ఆ యొక్క అంశంలోనే ఉపాంశం ఏమిటంటే, బాధ్యతకు మించినది ఆరాధన. చెప్పండి, బాధ్యతకు మించినది ఆరాధన, లేకపోతే బాధ్యతకు మించిన శ్రేష్టమైనది ఆరాధన. సమూయేలు ఇశ్రాయేలీయులకు ప్రవక్తగా ఉన్నప్పుడు, న్యాయాధిపతిగా ఉన్నప్పుడు సకల లోక మర్యాద చొప్పున ఒక రాజును ఏర్పరచమని, అభిషేకించి మాకు అనుగ్రహించమని ఇశ్రాయేలీయులందరూ సమూయేలుతో చెప్తారన్నమాట. ఆ విషయమై వారు గుమికూడి వచ్చి సమూయేలుతో చెప్పినప్పుడు దేవుడు ఆ విషయమై చాలా దుఃఖపడతాడు. ఇంతకాలము వారితోనే నేను ఉండి
నా దూతలను వారి ముందు పంపి వారి శత్రువులపై జయమిచ్చి మేఘములోనే వారితో సంచరిస్తూ వారికి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి, అలాగే వారిని ఒక బండలాగా వెంబడించి ఆ బండలో నుంచి నీళ్ళిచ్చి, ఇంకా ఎన్నో మహాద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించి ఐగుప్తు మహాసామ్రాజ్యంలో నుంచి ఆశ్చర్యరీతిగా వెలుపలుగా తీసుకొచ్చి మార్గ మధ్యములో మన్నా చేత పోషించి ఎన్నో మహా అద్భుత ఆశ్చర్య కార్యం. దేవుడే వారికి రాజుగా ఉండి వారి పక్షాన్ని యుద్ధాలు చేస్తూ వారికి ప్రతి చోట జయమిచ్చి వారికి ఏ లోటు లేకుండా, కొదువు లేకుండా వారిని పరిపాలించినటువంటి, పోషించినటువంటి, సమస్తమును చూసుకున్నటువంటి యెహోవా ఈరే అని చెప్పబడినటువంటి యెహోవాను వారు విసర్జించి, ఆయనను కాపరిగా విసర్జించి, అనగా ఆయన రాజుగా విసర్జించి, ఈ లోక మర్యాద చూపున ఒక రాజు మాకు కావాలి, ఆయన మా ముందు నడుస్తూ మా పక్షాన్ని యుద్ధాలు చేయాలి, మాకు రక్షణ కలిగించాలి, ఆయన మాకు పోషణ దయచేయాలని చెప్పి వాళ్ళు అడగడము దేవునికి చాలా చాలా దుఃఖాన్ని కలిగించింది. అయినా దేవుడు వారు కోరినట్టుగానే రాజును నియమిస్తే, రాజును ఏర్పరిచి అభిషేకిస్తే, ఆ రాజు ద్వారా వారికి, వారి బిడ్డలకు, వారి బిడ్డలకు, వాళ్ళ యావదాస్తులకు ఎలాంటి సమస్య వస్తుందో, ఈ భూ సంబంధమైన రాజుల వలె ఎలాంటి సమస్యలు వస్తాయో ఇవన్నీ కూడా దేవుడు వివరంగా సమూయేలు ద్వారా తెలియచేస్తాడు. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు ఈ లోక మర్యాద చొప్పునే మాకు రాజు కావాలని వాళ్ళు చాలా శోధిస్తారన్నమాట. అప్పుడు దేవుడు సమూయేలుతో, సరే వాళ్ళు కోరుకున్నట్టుగానే వాళ్లకు రాజును ఏర్పరిచి అభిషేకించి అనుగ్రహించు అని చెప్పి దేవుడే సౌలును ఏర్పరచుకొని అతను అభిషేకించి వాళ్లకు రాజుగా ఇస్తాడన్నమాట. అది మనకు చరిత్ర చెప్తున్నటువంటి విషయం. ఆ సందర్భంలో వారు దేవునికి వ్యతిరేకంగా, సమూయేలుకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టారన్నమాట. నువ్వు చెప్తున్నట్టున్నావు, దేవుడు ఎందుకు వద్దంటాడు? సర్వలోక మర్యాద చొప్పున రాజుని మాకు కావాలని అడిగితే దేవుడు ఎందుకు వద్దంటాడు? దేవుని ఎందుకు బాధపడతాడు? నువ్వేదో బాధపడుతున్నట్టున్నావు, నువ్వేదో మాకు చెప్తున్నట్టున్నావని సమూయేలు మీద సనగడం మొదలుపెట్టారు. సమూయేలు మీద వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారనమాట. అప్పుడు సమూయేలు ఏం చేశాడంటే, సరే దేవుడే బాధపడ్డాడు, దేవుడే కోప్పడ్డాడు, మీ ఆలోచనకి అది రుజువు చేస్తాను ఉండండి అని చెప్పి, ఇది గోధుమ పంట కోత కాలం కదా, వర్షం రాని కాలం కదా, భయంకరమైన ఉరుములతో కూడినటువంటి వర్షమును దేవుడు పంపిస్తాడు, దాని మూలంగా దేవునికే కోపం వచ్చింది, మీరు దేవునికే వ్యతిరేకంగా ఈ ఆలోచన చేశారు అని దేవుడే రుజువు చేస్తాడు ఉండండి అని చెప్పి వాళ్ళతో చెప్పి యెహోవాకు ప్రార్థన చేస్తాడు. అదంతా అధ్యాయంలో ఉన్న విషయమే, మీరు మళ్ళా చదివితే మీకు బాగా అర్థమవుతుంది. సమూయేలు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నీవే దుఃఖపడ్డావని, నిన్నే వాళ్ళు విసర్జించి విధమైన ఆలోచన చేశారని వారు తెలుసుకునేటట్టు ఆ ఉరుములను, వర్షాన్ని పంపుమని సమూయేలు ప్రార్థన చేస్తే భయంకరమైనటువంటి, అంటే ఆ నేల, భూమి దద్దరిల్లిపోయేటట్టుగా ఉరుములు ఉరుముతాయన్నమాట. వర్షం కూడా వస్తుంది. అంటే ఆ గోధుమ చేలు కోసే సమయంలో అది మంచు కురిసే సమయం అన్నమాట, వర్షానికి తావు ఉండనటువంటి కాలం, కానీ భయంకరమైన వర్షం వస్తుంది. ఆ విధంగా దేవుడే చింతపడ్డాడు, దేవుడే బాధపడ్డాడు,
దేవుడే ఎంతో దుఃఖపడ్డాడు వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళు తెలుసుకొని ఇంకా ఆ భూమి దద్దరిల్లేటట్టు ఆ ఉరుములు వచ్చాయి కదా, ఇంకా గడగడ వణికిపోతూ ఇశ్రాయేలు సమాజం అంతా సమూయేలు దగ్గరికి పరిగెత్తి వణికిపోతూ భయపడిపోతూ మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి మాట్లాడతారన్నమాట. ఆ సమయంలో సమూయేలు వాళ్ళని చాలా ధైర్యపరుస్తాడు. భయపడకండి, దేవుడు తన స్వాస్థ్యాన్ని విడనాడడు, మిమ్మల్ని ఆయన నాశనం చేయడు, మీకోసం నేను ప్రార్థన చేస్తాను, కానీ మీరు ఆయన్ని విసర్జించొద్దు. మీరు ఈ విధంగా ఆలోచన చేసి మీరు మీ దేవుడైన యెహోవానే మీరు విసర్జించారు, ఇక మీరు విసర్జించబాకండి, ఆయనను పూర్ణ హృదయంతో సేవించండి అని వారికి సెలవిస్తాడు. అయినా వాళ్లకు భయము పోలేదు, వాళ్ళకి ఆ వణుకు పోలేదు. అంటే ఇంకా ఆలోచించండి, దేవుడు ఎంత భయంకరంగా భూమి దద్దరిల్లేటట్టుగా ఆ ఉరుములు పంపించాడో. అప్పుడు వాళ్ళు మరలా బతిమలాడతారు ఆయన్ని, మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన. అప్పుడు సమూయేలు ఏం చేశాడంటే, నేను ప్రార్థన చేస్తా, నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే అది నేను యెహోవాకు విరోధంగా పాపం చేసినట్టు అవుతుంది. నేను మీకోసం ప్రార్థన చేయడం అనేది అది నా బాధ్యత, అది నా బాధ్యత. దేవుడు నాకు అప్పగించిన పనిలో ఒక భాగం. దేవుడు నన్ను న్యాయాధిపతిగా ప్రవక్తగా పెట్టినటువంటి నా యొక్క డ్యూటీస్లో, నా బాధ్యతల్లో మీకోసం ప్రార్థన చేసేది కూడా ఒక ప్రాముఖ్యమైన బాధ్యత. దానిని కనుక నేను చేయకపోతే నేను యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడిని అవుతా. మీరు ఇంతగా నన్ను ప్రార్థన చేయమని కోరుకోవాల్సిన అక్కర్లేదు, బతిమాలాల్సిన అక్కర్లేదు, అది నా బాధ్యత, నేను చేస్తాను. కానీ మీకు ఒకటి చెప్తున్నాను, దీనికంటే శ్రేష్టమైన మార్గాన్ని మీకు బోధిస్తున్నాను అని వాళ్ళతో ఒక శ్రేష్టమైన, అంటే బాధ్యతకు మించిన శ్రేష్టమైన సంగతి ఆయన చెప్పాడు అనమాట. ఏమిటంటే అది, ఆయన మీ కొరకు 24వ వచనం, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు అని చెప్పాడు. అంటే తన బాధ్యతకు మించినటువంటి ఒక శ్రేష్టమైన సంగతిని వాళ్ళకు తెలియచేశాడనమాట. ఏమిటంటే యెహోవాని విసర్జించకుండా, అంటే తమ దేవుడైన యెహోవాని విసర్జించకుండా ఆయన చేసినటువంటి కార్యాలన్నీ వారి పితరుల కాలంలో మొదలుకొని అప్పటి వరకు, ఆ కాలం వరకు దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య మహాద్భుత కార్యాలన్నీ తలపోసుకుంటూ తమ దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై కపటము లేని హృదయముతో పూర్ణ హృదయంతో ఆయనను సేవించాలి. అదే బాధ్యత కంటే శ్రేష్టమైనటువంటి సంగతి అని ఆయన జ్ఞాపకం చేశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ప్రియులరా, ఇది మన జీవితాలతో ఈ సందర్భము చాలా సూటిగా మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా, మనము మన బాధ్యతలు నెరవేర్చడంలో మనము నిమగ్నమైపోయి ఉన్నాం, ఫుల్గా ఇమ్మర్స్ అయిపోయి ఉన్నాం అన్నమాట. ఇప్పుడు నేను పాస్టర్గా నా బాధ్యతలు నెరవేర్చే విషయంలో నేను నిమగ్నమైపోయి ఉన్నాను అన్నమాట. కొన్ని నేను ఏర్పరచుకున్నా, కొన్ని బాధ్యతలు దేవుడు అప్పగించినవి, అంత మాత్రం కాకుండా నాకై నేను కొన్ని క్రియేట్ చేసుకొని, ఇలాగూ నా బాధ్యతల్లో నేను
తిరుగాడుతున్న సైకలాజికల్ ఆర్డర్లో, అంటే వారం వారం, నెల ఈ కార్యక్రమాలన్నీ నేను నెరవేర్చుకుంటూ, నా బాధ్యతను నేను చుట్టుకుంటూ చేస్తూ ఉన్నాను అన్నమాట. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు వారి ఉద్యోగాలు, వాళ్ళ డ్యూటీలు చేస్తూ ఉంటారు. వ్యవసాయదారులు వాళ్ళ సేద్యాలు చేసుకుంటూ ఉంటారు. ఇంకా కుటుంబంలో భార్య ధర్మాలు, భర్త ధర్మాలు, అలాగే బిడ్డల ధర్మాలు, తల్లిదండ్రులు వాళ్ళ ధర్మాలు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళు కలిగి ఉన్నవి లేకపోతే క్రియేట్ చేసుకున్నవి, ఏర్పరచుకున్నవి ఏవైతేనేమి అన్నిటినీ ప్రతిరోజు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అమ్మ వంట వండుతూనే ఉంది, రోజు తినేవాళ్ళం, రోజు తింటానే ఉన్నాం. డ్యూటీకి వెళ్ళే డాడీ డ్యూటీకి పోయి వస్తూనే ఉన్నాడు. ఇంకా అందరూ వాళ్ళ పనుల్లో ఉన్నారు. ఇవి రొటీన్ లైఫ్ అయిపోయింది. ఇలాగూ క్రిస్టియన్ లైఫ్లో కూడా, క్రైస్తవ జీవితంలో కూడా మనము ఆదివారం గుడికి రావడం, వెళ్ళిపోవడం, శుక్రవారం ఉపవాస ప్రార్థనలో 1 గంట కొంతమంది రావడం, కొంతమంది రాకపోవడం, ఇలాగూ నెలంతా జరిగేటటువంటి సంఘ కార్యక్రమాల్లో కూడా రావడం పోవడం, అదొక బాధ్యతగా, లేకపోతే క్రైస్తవుడిగా ఒక ధర్మంగా, మరి క్రైస్తవుడిగా నేను ఈరోజు ఆదివారం గుడికి పోవాలి, లేకపోతే అది పద్ధతి కాదు, నేను చర్చికి వెళ్ళాలి, ఇది నా బాధ్యత, నా ధర్మం. చర్చిలో కొంతమంది పరిచారకులు ఉంటారు, నేను ఆ పరిచర్య చేయాలి, నాకు ఆ బాధ్యత అప్పగిచ్చాడు పాస్టర్, అవి చేయాలి. ఇలాగూ మన బాధ్యతల్లో మునిగిపోయి తిరిగే విషయాలన్నీ దేవుణ్ణి సంపూర్ణంగా తృప్తిపరచడం లేదు అనేది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. అవి అసంపూర్ణంగా ఉన్నాయి, అది అసంపూర్ణమే. నీ బాధ్యతల వరకే నువ్వు నెరవేరిస్తే అది అసంపూర్ణమే. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీ బాధ్యతలు నీవు పర్ఫెక్ట్గా నువ్వు వాటిని జరిగిస్తూ, సరిగా కరెక్ట్గా నువ్వు నీ బాధ్యతలు నెరవేరుస్తూ, అంతకు మించినటువంటి దేవుని యొక్క సన్నిధిలో నీవు ఆయనతో గడపాలి, ఆయనను పూర్ణ హృదయంతో ఆయనను సేవించాలన్నమాట. హల్లెలూయా. అది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. దాదాపు కొన్ని నెలలుగా దేవుడు నాతోనే మాట్లాడుతున్న విషయం ఇది. నేను కొంతమంది నాతో ఉన్న సేవకులతో కూడా, మన సేవకులతో నేను ఈ విషయాన్ని పంచుకున్నాను. దేవుడు నాతో ఇలా మాట్లాడుతున్నాడు బ్రదర్ లేక సార్ అని మాట్లాడిన సందర్భాలు ఏంటంటే, నేను కొన్ని బాధ్యతలు ఏర్పరచుకొని, అంటే బుధవారము కొత్తమెట్టుపాలెం ఉపవాస ప్రార్థనకి వెళ్తాను, బేస్తవారము రాయిపాలెం ఉపవాస ప్రార్థనకి వెళ్తాను, శుక్రవారము ఇంతకుముందు అయితే బాలాజీ నగరు కప్పడపాలెం, ఇప్పుడు కప్పడపాలెం లేదు కాబట్టి బాలాజీ నగరు ఒడ్డుగట్టు, తర్వాత సాయంత్రం శుక్రవారము చర్చిలో ఉపవాస ప్రార్థన, శనివారం సేవకులను కూర్చొని ప్రార్థన చేయడం, ఆదివారము ఆరాధన. ఇప్పుడు 2 ఆరాధనలు పెరిగాయి కాబట్టి 2 ఆరాధనలు, కొత్తమిటిపాలెంలో ఆరాధన చూసుకోవడం, సాయంకాలము నెలకు ఒక వారము రామదాస్ కంటిగా, మరొక వారము తిరుమలంపాలెం. ఇలాగూ సెకండ్ సాటర్డే స్పెషల్ యూత్ మీటింగ్, స్పెషల్ ఫాస్టింగ్ ప్రేయర్, ఇలాగ జరుపుకుంటూ వీటిల్లో బిజీగా ఉన్నాం. అంటే ఇవి రెగ్యులర్గా కరెక్ట్గా ఎవరికి కూడా అప్పగించడానికి ఇష్టం లేక, నా బాధ్యత నేను నెరవేర్చాలి కదా, ఇవన్నీ దేవుడు నాకు అప్పగించాడు అని నేను వాటిలో మునిగిపోయి ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ ఈ సైకలాజికల్ ఆర్డర్లో జరుగుతూ ఉందన్నమాట. ఇలాగూ సాగుతూ ఉంది సేవ. ఒక రోజున నేను ఏకజోన ప్రార్థన కూడా స్టార్ట్ చేసుకున్నాం కదా గత సంవత్సరం నుంచి. ప్రతిరోజు ఏకజోన మాట్లాడాలి కదా, అది నా బాధ్యత అని ప్రతిరోజు. అంతకుముందు ఒకరోజు చదివాను, ఒకవేళ బలహీనమైతే ఇంకొకసారి చదువుకునేవాడిని. కానీ ఇప్పుడు తప్పనిసరిగా పడుకునే ముందు వేకోజామున వచ్చే వాళ్ళతో మాట్లాడడానికి వాక్యం చదివి సిద్ధపడుతూ ఉన్నాను అన్నమాట.
ఒకరోజు నాకు ఒక ఆలోచన వచ్చింది. అంటే నువ్వు ఏకోజామున ప్రేయర్ క్రియేట్ చేసుకొని ఏకజామున మాట్లాడాలి కాబట్టి నువ్వు సిద్ధపడుతున్నావు, ఏకజామున వాక్యము అందించాలి కాబట్టి నువ్వు సిద్ధపడుతున్నావు అనే ఒక ఆలోచన నాకు వచ్చిందనమాట. లేకపోతే అంత రెగ్యులర్గా కరెక్ట్గా నువ్వు రోజు చదివి సిద్ధపడవు కదా. ఏదో ఒకవేళ వాక్యం చదవాలి కాబట్టి పడుకునే ముందు అంటే కాసేపు చదివేసుకొని పడుకుంటావు కదా అని నా ఆత్మ నాకు బోధ చేయడం ప్రారంభించింది అనమాట. అప్పుడు నేను ఆలోచించాను, నిజమే కదా, ఏకజామున అలారం పెట్టుకొని ఎందుకు లేస్తున్నాము? పాస్టర్ గారు ఏకజామున వచ్చి ఎందుకు స్టార్ట్ చేస్తూ ఉంది? ఒక ప్రోగ్రామ్ని, ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దానికి శరీరం సహకరించకపోయినా పాస్టర్ గారు నేను లేచి సిద్ధపడి వస్తున్నాం. ఒకవేళ కార్యక్రమం లేదనుకో, ఏకజామున ప్రార్థన లేదనుకోండి, లేము, నో డౌట్. అలారం పెట్టుకొని లేచేది ఉండదు. ఇంకేదో ఎప్పుడో 7 గంటలకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచేసి కాస్త ఏదో వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని ఇంక దినచర్యల్లో పడిపోతాం. అప్పుడు నాకు అనిపించింది అనమాట, అంటే దేవుడు ఈ విషయంలో ఇష్టపడుతున్నట్లేదు, అంటే సంతృప్తి చెందినట్టు లేదు అని నాకు అర్థమైంది. దేవుడు ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నాడు అని. ఎందుకంటే ఒక బాధ్యతలను నెరవేర్చేదానికే సిద్ధపడుతూ కార్యక్రమాలు జరిగించుకుంటూ వారం తర్వాత వారము, నెల తర్వాత నెల ఇలాగో రొటీన్ లైఫ్ సైకలాజికల్ ఆర్డర్లో జరిగిపోతూ కాలం సాగిపోతుందేమో అన్నట్టుగా నాకు అనిపించినప్పుడు నా పాత జీవితాన్ని దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. హల్లెలూయా. అసలు నేను పాస్టర్ కాకముందు దేవుని యొక్క సన్నిధిలో నేను ఇక్కడ సమూయేలు వారికి తెలియజేసిన ప్రకారము ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము అని చెప్పాడు కదా. నా పూర్వపు దినాలు నాకు ఆ ఆలోచన సమయంలో గుర్తు చేశాడు. నేను అసలు పాస్టర్ కాకముందు, హల్లెలూయా, నాకు మా ఫాదరు మా యొక్క కైలాసవారి వీధిలో నాకు మా మిద్దె మీద కట్టించిన ఒక రూమ్లో నేను నిలువు మోకాల మీద ఉండి ప్రతిరోజు తప్పనిసరిగా నిలువు మోకాల మీద ఉండి ఆదికాండం సృష్టి ఆరంభం నుంచి ప్రకటన గ్రంథం ప్రభు తిరిగి వచ్చే వరకు అన్ని భాగాలు, క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము, పరిశుద్ధాత్మ కార్యాలు, రాబోతున్న ప్రభు సంగతులు, ఈ విధంగా యాకోబు జీవితంలో, అబ్రహాము జీవితంలో, ఇసాకు జీవితంలో, మోషే జీవితంలో, యోసేపు జీవితంలో, ఇలాగా న్యాయాధిపతులు, ఇలాగ అన్ని ప్రతి గ్రంథములో దేవుడు చేసినటువంటి ఆ గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలన్నీ పెద్ద శబ్దంతో, చిన్నగా కూడా కాదు, నిలువు మోకాల మీద 2 చేతులు పైకెత్తి బాగా ఘనంగా గొప్ప శబ్దంతో దేవుణ్ణి స్తుతించేవాడిని. ఎంతసేపు అనేది నాకు తెలిసేది కాదు. అయితే నేను మొత్తం పూర్తి చేసుకునేవాడిని. ఆ తర్వాత పూర్తి అయిన తర్వాత నేను కూర్చోలేకపోయేవాడిని. నడుములు గట్టిగా పట్టేసి ఉండేవన్నమాట. ఇక కూర్చోలేక ఇక ఆ నేలపైన సాగిలు పడేవాడిని, బోళ్ళ పడి మౌనంగా నా చేతుల మీద తలబెట్టుకునేవాడిని. అప్పుడు దేవుని ఆత్మ నన్ను అనేక స్థలాలకు నా ఆత్మను తీసుకెళ్ళి ఒక దర్శనాలుగా చూపించినటువంటి సందర్భాలు. ఆ సమయంలో నా స్నేహితులను ఎంతో మందిని చూపించేవాడు. అసలు వాళ్ళని ఎప్పుడు నేను తలంచినోడిని కాదు, కానీ ఆ రోజు నా స్నేహితులు వాళ్ళు కనబడేవాళ్ళు అనమాట. వాళ్ళకి నేను సువార్త చెప్పేది, ఏదో ఒక విషయాన్ని చెప్పేది. దేవుడు నాకు చూపించాడు. ఎందుకంటే ఎక్కడో దగ్గర వాళ్ళు కనబడేవాళ్ళు అనమాట. ఇలాగూ జరుగుతూ ఉండేది. ఆ తర్వాత కొద్దిసేపటికి నడుములంతా సొల్లు వదిలిన తర్వాత మరలా కూర్చునేవాడిని ఓపికగా, బంతిలు పోగులు వేసుకొని కూర్చొని బైబిల్ చదివేవాడిని రెగ్యులర్గా. బైబిల్ ఎంతసేపు చదివేవాడిని అంటే తృప్తిగా చదివేవాడిని. హల్లెలూయా. తర్వాత దాంట్లో డౌట్స్ వస్తే అవన్నీ క్లారిఫై చేసుకోవడానికి ఆ రోజుల్లో ఒకే ఒక బైబిల్ ఉండేది. నాకు ఇంగ్లీష్ నాలెడ్జ్ సరిగా లేదు, అయినా కూడా ఆ రోజుల్లో ఉన్న ఒకే ఒక ఓపెన్ బైబిల్ ఇంగ్లీష్ బైబిల్, ఓన్లీ ఇంగ్లీష్ బైబిల్ అనమాట. దాన్ని పెట్టుకొని దాంట్లో ఉన్న రెఫరెన్స్లన్నీ తీసుకుంటూ ఈ తెలుగు బైబిల్ పెట్టుకొని అలాగూ చాలా గంటలు గడిచిపోయేదన్నమాట. అప్పుడు నేను సోమశిల ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా.
తర్వాత అక్కడి నుంచి వచ్చి యూనిక్ బిల్డర్స్ అని నా ఫ్రెండ్ ఇద్దరు స్నేహితులతో యూనిక్ బిల్డర్స్ అని ఒక ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ వింగ్ స్టార్ట్ చేశాం, అది పెట్టాం. ఇక్కడ నేను ఇలాగూ నా తృప్తిగా అన్నీ చూసుకున్న తర్వాతనే ఆఫీస్కి కానీ లేదంటే తర్వాత ఇంజనీరింగ్ యొక్క అసోసియేషన్లోకి వెళ్ళేవాడిని అనమాట. ఇలాగూ నా జీవితం సాగింది పాస్టర్ కాకముందే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. హల్లెలూయా. అంత మాత్రం కాదు, నా గతమంతా జ్ఞాపకం చేశాడు దేవుడు. నేను సండే స్కూల్ చదివేటప్పుడు, నేర్చుకునేటప్పుడు, సండే స్కూల్లో ఉన్నప్పుడు మా పెదమ్మ కైలాస శాంతమ్మ గారు నాకు ఒక వాడుక అలవాటు చేసింది. ఏంటంటే, నీ పాఠ్యపుస్తకాలు చదువుకునేటప్పుడు ప్రతిరోజు సామెతల గ్రంథం చదువుకొని తర్వాత నీ పాఠ్యపుస్తకాలు చదువుకొని నేర్పించింది. అది కూడా వాడుకైంది నాకు. హల్లెలూయా, చప్పలు కొట్టి దేని మహింపడదాం. ప్రతిరోజు మిద్ది మీదకి వెళ్ళేది, ఆ సామెతల గ్రంథం చదువుకునేది, ఒక అధ్యాయం చదువుకునేది, తర్వాత నా పాఠ్య పుస్తకాలు నేను చదువుకొని వాడుక చేసుకున్నా. ఇలాగను తుఫాను వచ్చింది అనుకోండి, గబగబ నాకు దేవుడు వాక్యాలు జ్ఞాపకం చేసేవాడు. ఆ తుఫాను వస్తే ఆ ఇంట్లో కొంతమంది, మాకు మిద్ది కాబట్టి కొంతమంది వచ్చేవాళ్ళు, అప్పుడు దానికి సంబంధమైన వాక్యాన్ని నాకెవరు బోధించేది లేదు, దేవుడు జ్ఞాపకం చేసేది. భయపడబాకండి, దేవుని యొక్క వాక్యం ఇలా ఉందని చెప్పేవాడిని అనమాట. ఇలాగో సాగింది. తర్వాత కుటుంబ ప్రార్థనలో వాక్యం చెప్పడం ప్రారంభమైంది. అదే నా ట్రైనింగ్ అంతా. హల్లెలూయా. ఈ విధంగా దేవునితో ఎక్కువ సమయము గడిపినటువంటి ఆ దినాలన్నిటినీ దేవుడు నాకు మరలా జ్ఞాపకము చేశాడనమాట. చేసినప్పుడు నాకేం అర్థమైందంటే, హల్లెలూయా, ఈ విధంగా సైకలాజికల్ ఆర్డర్లో, రొటీన్ లైఫ్లో దేవుడు కలుగజేసిన సేవ, అలాగే నీవు సొంతగా ఏర్పాటు చేసుకున్న బాధ్యతలు, ఇవన్నీ నెరవేర్చడంతో ఆయన సంతృప్తి చెందడము లేదు. దేవుడు సంతృప్తి చెందడము లేదు. ఆయన సన్నిధిలో ఆయనను పూర్ణ హృదయంతో సేవించేదే ఆయన సంతృప్తి చెందుతున్నాడు అని చెప్పి నాకు అర్థమైంది. హల్లెలూయా, చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. అంటే బాధ్యతలు నెరవేర్చుచు దేవుని సన్నిధిలో బాగా గడపాలి. అంటే మనం ఇంతకుముందు నేర్చుకున్నాం, ఆయనతో నిజముగా స్నేహం చేయాల. హల్లెలూయా, ఆయనతో సహవాసం చేయాల, ఆయనతో గడపాలా, ఆయన సన్నిధిలో గడపాలా. ఆయన వాక్యం బాగా తృప్తిగా, ఒక మంచి ఇష్టమైన ఆహారం, భోజనం ఎంత తృప్తిగా తిని లేస్తామో అలాగ మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం తృప్తిగా చదువుకోవాలా. దేవుని సన్నిధిలో తృప్తిగా ప్రార్థన చేసుకోవాలా. దేవుని సన్నిధిలో తృప్తిగా ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలన్నిటినీ బాగా వివరిస్తూ ఆయనకు స్తుతి యాగము తృప్తిగా మనము చెల్లించాలన్నమాట. హల్లెలూయా. ఆయనతో సమీపంగా ఉండాల. ఇది రెగ్యులర్గా రోజు మనము చేయాలన్నమాట. అంతేగాని ఇప్పుడు బుధవారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలి, ఆ రోజు ఒక ఉపవాస ప్రార్థన వాక్యం చెప్పాలని ఆ రోజు దేవుని సన్నిధిలో అడిగి ఆ వాక్యం పొందుకునేది, ఇంకా అదే వాక్యం అన్నమాట. అదే వాక్యము బేస్తవారము, అదే వాక్యము శుక్రవారం మధ్యాహ్నం, అదే వాక్యము శుక్రవారం సాయంత్రం. అది అంటే ఇంకా ఆ సందేశము అన్ని చోట్ల మాట్లాడిన తర్వాతనే ఇంకొక రోజు ఉపవాస ప్రార్థనకు సందేశం అన్నమాట. అలాగే ప్రతిరోజు వేకోజామున ఆరాధనకు ప్రతిరోజు వాక్యం చదివి ఒక సందేశం అన్నమాట. అంటే నేనేం చేస్తున్నాను, ఈ కార్యక్రమాలు నెరవేర్చడానికి అవసరమైన ఉపదేశం కొరకు అది చదివి ఆ ఉపదేశం తీసుకుంటున్నా. ఆ రోజుల్లో దానికి కాదు నేను చదివింది. హల్లెలూయా. ఆ రోజుల్లో నేను పాస్టర్ని కాదు, నేను ఒక యవనస్తుడిగా ఉన్నా. తర్వాత పెళ్ళయింది, భార్య బిడ్డలు ఉన్నారు. ఆ రోజుల్లో నాకు వాక్యం చెప్పాలని దానికోసం సిద్ధపడింది కాదు. అది దేవునితో గంటలు గడిపినటువంటి అనుభవం. హల్లెలూయా. అదే దేవుడు కోరుకుంటున్నటువంటిది నీ ద్వారా, నా ద్వారా ప్రియులారా. హల్లెలూయా. నిజంగా ఇది మన జీవితాల్లో సేవకుడుగా నేను, విశ్వాసులుగా మీరు ఏమేం చేస్తున్నారో చూడండి. అలాగే మీరు మీ బాధ్యతలు మీరు నెరవేర్చిన తర్వాత దేవునితో గడుపుతున్నారా? దేవునితో ఎంతసేపు గడుపుతున్నారు? మీ ఉద్యోగస్తులైతే డ్యూటీ బాధ్యత, అలాగే కుటుంబంలో తల్లి బాధ్యత, అంత ఇంట్లో అన్నీ చేసుకోవాలి.
భర్త డ్యూటీకి పోయి వస్తాడు, అలాగే వ్యవసాయకుడు వ్యవసాయం చేసి వస్తాడు, ఇంకా అందరూ వాళ్ళ వాళ్ళ డ్యూటీలు చేస్తూ ఉన్నారు, విద్యార్థులు వాళ్ళు చదువుతూ ఉన్నారు. ఓకే, రైట్. అయితే నీ యొక్క దేవుని సన్నిధిలో నీ కోసం ప్రాణత్యాగం చేసి నిన్ను రక్షించి ఈ రోజు వరకు కూడా నువ్వు బ్రతికుండేదానికి కారణమైన ఊపిరి, హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం, కారణమైన ప్రాణవాయువు కాదు, జీవాత్మను ఊది నిన్ను నన్ను క్షేమంగా పెట్టాడే ఆ ప్రభువుతో ఎంతసేపు నువ్వు గడుపుతున్నావు, ఆయన ఎంత సేవిస్తున్నావు, ఆయన ఎంత స్తుతిస్తున్నావు, ఆయన ఎంత ఆరాధిస్తున్నావు, ఆయనకి ఎంత సమీపంగా ఉంటున్నావు, ఆయనతో నిజ స్నేహితుడిగా ఉన్నావా, ఆయనతో సహవాసానికి నీ దేవుని ప్రియకుమారుడు మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క సహవాసానికి దేవుడు పిలిచాడే, ఆయనతో సహవాసం చేస్తున్నావా? ఇప్పుడు బాధ్యతలు అయిపోయిన తర్వాత ఎక్కడ కూర్చుంటున్నావు? వంట చేసి ఆడ కూర్చుంటున్నావు? డ్యూటీ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నావు? దేవునితో గడుపుతున్నావా? వాక్యం చదువుతున్నావా? లేకపోతే ఎక్కడెక్కడ నువ్వు చూసుకో. ఒక్కసారి ఈరోజు పరిశీలన. టీవీతో ఎంతసేపు కూర్చుంటున్నావు? నిన్న సాయంకాలము టీవీ రిపేర్ అయితే నిన్న సాయంకాలం టీవీ రెడీ అయిందనమాట. వెంటనే మా షెర్లీన్ వచ్చేసి పాస్టర్ గారిని పిలుస్తూ ఉంది, అంబేద్కర్ స్టోరీ వస్తూ ఉందిరా, అంబేద్కర్ స్టోరీ వస్తుంది. ఏంది పాస్టర్, మా పిల్లకాయలు కూడా ఇటు చేసేస్తున్నావు అని అంటే, ఉండు అది భలే ఉంటుంది అని చెప్పి ఇంకా నేను ఎంత చెప్పినా కూడా అంబేద్కర్ స్టోరీ చూడడానికి పరిగెత్తారు అందరూ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను చూడొద్దని నేను చెప్పడంలే, కానీ వాటికి బానిసలు అయిపోకూడదు. ఏదన్నా అవసరమైనంత వరకు చూడాలి, కానీ సరే వాటి మీద అంత శ్రద్ధ చూపిస్తున్నావే, నీకు జీవమైన, హల్లెలూయా, నీకు ప్రాణమైన, హల్లెలూయా, నీ ప్రాణక్షేమం, నీ జీవము, నీ యొక్క అద్భుతమైనటువంటి క్షమాభివృద్ధి, వాటికి అవసరమైనటువంటి దేవునితో ఎంత గడుపుతున్నావు నువ్వు? హల్లెలూయా. నీ కోసం ప్రాణత్యాగం చేసి రక్షించి ఈ రోజు వరకు కూడా నీవు నేను బ్రతికొనడానికి కారణమైనటువంటి ఆ రక్షకుడు, ఆ ఆయన కలిగేసిన రక్షణను అనుభవిస్తున్నటువంటి నీవు నేను ఆయనతో ఎలా గడుపుతున్నా? ఆయన పూజిస్తున్నామా? ఆయన సేవిస్తున్నామా? ఆయన ఆరాధిస్తున్నామా? హల్లెలూయా. ఆలోచన. ఒకసారి ఒక విషయం చెప్పాను, మరలా చెప్తున్నాను. ఒక మంచి గుడ్ టీచర్ ఉండేవాడంట, ఒక మంచి ఉపాధ్యాయుడు, చాలా చక్కగా ఆ పిల్లలకు బోధించేవాడట. అలాగనే పాఠ్యపుస్తకాలు బోధించడమే కాకుండా చాలా నీతి బుద్ధులు చెప్పేవాడట చక్కగా. అతడు ప్రభుత్వం ద్వారా బహుమానాలు కూడా అతడు పొందుకున్నాడంట. అయితే అతను ఆ డ్యూటీ అంటే స్కూల్ టైం అయిపోయిన తర్వాత తన ఇష్ట ప్రకారము అతను జీవించేవాడట. అంటే తనకు ఏమైతే ఆశలు ఉన్నాయో ఆ తాగడమో, తినడమో, లేకపోతే క్లబ్లకు పోవడమో, లేకపోతే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడమో, ఏమంటే అవి. ఒకరోజు అతని యొక్క కొలీకు, ఒక టీచర్, అతని యొక్క సహ టీచరు అడిగాడట, ఇదేంటిది అంత చక్కగా బోధ చేశావు, అంత చక్కగా బిడ్డలకు బుద్ధులు నేర్పించావు, మరి ఇప్పుడేంది ఈ బుద్ధి లేని పనులు చేస్తావు, ఈ తాగుతావేంది, ఈ పబ్బులు క్లబ్బులు ఏంది, ఏంటి నువ్వంటే, అది నా డ్యూటీ, ఇది నా లైఫ్ అన్నాడంట. హలో, అది నా డ్యూటీ నేను నెరవేర్చా, ఇది నా లైఫ్, నా ఇష్టం అన్నాడట. అదేమిటది అంటే అది లోకం. కానీ క్రైస్తవ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా అది కాదు. ఇంట్లో ఉన్నా సరే, బయట ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, హల్లెలూయా, ఏమైతే బోధిస్తున్నామో, ఏదైతే పరిశుద్ధాత్మ ద్వారా బోధన అందుతున్నామో, ఇంట్లోనైనా బయటైనా ఎక్కడైనా, గుళ్ళో ఉన్నా గుళ్ళో లేకపోయినా, బాధ్యతలు నెరవేర్చిన, బాధ్యతలు ముగించిన తర్వాత కూడా దేవునికి సాక్షులుగా ఉండేదే నిజమైన క్రిస్టియన్ లైఫ్. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు ఇలాగ బోధ చేశాడట, దొంగతనము చేయకూడదు అని బాగా బోధ చేశాడంట. తర్వాత పాస్టర్ గారు కూడా ఆ బోధ బాగా వినిందంట. సరే, బాగా బల్లగుద్ది ఆ పాస్టర్ గారు దొంగతనం చేయడం తప్పని ఇంకా దేవుని ఆజ్ఞలని మాట్లాడుతూ దాంట్లో దొంగతనం చేయడం తప్పు, అది ఆజ్ఞాతిక్రమం అని చెప్పి చాలా బల్లగుద్ది ప్రసంగం చేశాడట. సరే, అలా అలసిపోయి మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాడంట ఇంటికి. భోజనానికి వెళ్తే ఆమె భోజనం పెట్టింది పాస్టర్ గారు. సాధారణంగా కూరగాయలు భోజనం పెట్టిందంట. కోడేదే అన్నాడంట, కోడి. అయ్యా, నువ్వు దొంగతనం చేయకూడదు అన్నావు కదా, నుంచి బోధ చేసావు కదా, అది పక్కింట్లో నుంచి ఎగురొచ్చిన కోడి కదా, దాన్ని పప్పెట్టి దాన్ని కోసి ఉండమంటివి, దొంగతనం చేయడం తప్పు అని చెప్పావు కదా, అందుకని దాన్ని వదిలిపెట్టేశాను అన్నాడంట. వదిలిపెట్టేశాను అన్నదంట ఆమె. అప్పుడు ఆయన అన్నాడంట, ఎరిదానా, అది వాళ్ళకే బోధ, నీకు నాకు కాదు అన్నాడంట. అది కాదు క్రైస్తవ జీవితం. హల్లెలూయా. మీకు అర్థమైంది అనుకుంటాను నేను. చప్పట్లు కూడా దేని మైపడదాం. అర్థమైందా? హల్లెలూయా.
నేను నవ్వించలేను, నా వల్ల కాదయ్యే, కానీ వాస్తవం చెప్తున్నాను. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. కానీ రియల్ క్రిస్టియన్ లైఫ్ అట్లాంటిది కాదు, కాకూడదు ఏనాడు కూడా ప్రియులరా. అందుకని ఆయన చెప్తున్నాడు, నీవు నీ బాధ్యతలను ఎంత చక్కగా నెరవేరుస్తావో వాటితో పాటు నీ దేవునితో నీవు ఎక్కువగా సహవాసం చేయాలి, ఆయనతో స్నేహం చేయాలి. హల్లెలూయా. ఆయన్ని సేవించాలి. హల్లెలూయా. అదే ఆయనకి ఇష్టము, అదే ఆయనకి ఇష్టం. మనమందరము ఎంత ఎక్కువగా ఆయనతో ఉండి ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు మన పితరుల కాలము నుంచి అంత మాత్రం కాకుండా మన కోసం దేవుడు తన కుమారుడైన ఏకైక కుమారుడు యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయనను శిలువ మరణానికి అప్పగించి ఆయన శిలువ మరణ పునరుత్థానాల ద్వారా హల్లెలూయా మనకు కలుగజేసిన గొప్ప రక్షణ. హల్లెలూయా. జీవం ఇచ్చి, అది సమృద్ధి జీవం ఇచ్చి నిత్య జీవానికి నడిపిస్తూ మన జీవితాలను అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఆఖరికి మనకు ప్రాణక్షేమాన్ని కలుగజేసి ఈ రోజు ఇంత స్వతంత్రంగా దేవుని సన్నిధిలో లోకమంతా గందరగోళ పరిస్థితుల్లో ఉంటే ఇంత పీస్ఫుల్ గా హల్లెలూయా శాంతియుతంగా దేవుని సన్నిధిలో మనము మన బిడ్డలతో సహా కూర్చొని ఆరాధిస్తూ ఇంత ధైర్యంగా ఉండడానికి కారణమైనటువంటి ఆ గొప్ప రక్షణ, ఆ గొప్ప రక్షణను కలుగజేసిన రక్షకుణ్ణి మనం పూజించాలి. హల్లెలూయా. ఆ రక్షకుని అనుగ్రహించినటువంటి దేవాది దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా. ఎలా ఆరాధించాలంటే అదే ఆయన చెప్తున్నది, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేశానో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. హల్లెలూయా. ప్రియులారా, మన బాధ్యతలు నెరవేర్చాల్సిందే, తూచా తప్పకుండా, A to Z. అలాగనే మనము పూర్ణ హృదయంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన్ని విసర్జించకుండా ఆయన చేసిన సకల అద్భుత ఆశ్చర్య కార్యములు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అన్ని తలపోసుకుంటూ, అలాగే నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో ఇప్పటికి ఎన్నెన్ని చేశాడో, ఎన్నెన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తే ఈరోజు నీవు నేను ఇలాగ ఉన్నామో ఇవన్నీ గుర్తు చేసుకొని ఆయనను సేవించాలి పూర్ణ హృదయంతో. హల్లెలూయా. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆయనను సేవించాల, పూజించాల, ఆరాధన చేయాలి. హల్లెలూయా. ఆయన్ని విసర్జించకూడదు. గుడిలో ఏమో ఆయనతో ఉండేది, గుడిలో నుంచి బయటకు పోతానే ఆయన ఎవరో మనం ఎవరో. నో, అది కాదు క్రైస్తవ జీవితం. ఆరాధన చేసుకుందాం. అందరు నిలబడండి, ఒకసారి పరిశీలన చేసుకుందాం. అందరు నిలబడండి, అందరూ ప్లీజ్. అందరు కన్ను మూసుకోండి, అందరు కన్ను మూసుకోండి. ఎలా ఉన్నావు అసలు? నీ పరిస్థితి, నీ జీవితం, నీ బ్రతుకు ఎలా ఉంది? ఏదో బాధ్యతలు నెరవేరుస్తున్నావని చెప్పి తృప్తి పడిపోతున్నావేమో. ప్రస్తుతం నా పరిస్థితి ఉన్నట్టుగా దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడో నేను గ్రహించుకున్నాను దేవుని కృపను బట్టి. ఆ గ్రహింపించిన దేవాది దేవునికి నేను హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిస్తున్నాను. నువ్వు గ్రహిస్తున్నావా? నువ్వు గ్రహిస్తున్నావా? ఇశ్రాయేలీయులు గ్రహింపుకొచ్చారు. ఎప్పుడైతే భూమి దద్దరిల్లేటట్టు ఉరుములు వర్షము రాని కాలంలో దేవుడు వాటిని సూచనగా ఇచ్చి వారు చేసినటువంటి పొరపాటు, వారికి చేసిన కీడు వారు గుర్తు చేశాడో వారు గ్రహించారంట. మేము చేసినటువంటి సకల పాపముల కంటే ఎక్కువైన పాపము మేము చేశాము. మేము చేసిన కీడులన్నిటికంటే ఎక్కువైన కీడు చేశాము. దేవాది దేవుడు, రాజాది రాజు, ఏ లోటు లేకుండా మమ్మల్ని పరిపాలించి మమ్మల్ని చూచుకున్న యెహోవా ఈరేని రాజుగా ఉండకుండా విసర్జించాము, పొరపాటు చేశాము. వాళ్ళు గ్రహించి ఒప్పుకుంటున్నారు. గ్రహించి ఒప్పుకొని దైవజనుణ్ణి ఆశ్రయించి దైవజనుని ద్వారా ఆలోచనలు తీసుకుంటున్నారు. హల్లెలూయా. హెచ్చరిక చేస్తున్నాడు.
మీరు గనక అలాగా చేయకపోతే, మీ రాజు గనక అలాగా చేయకపోతే, దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములన్నిటినీ మీరు తలపోసుకుంటూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకం. అలాగా చేయకపోతే మీరును మీ రాజును నాశనం అవుతారని చెప్తున్నాడు. నీవు, నేను, మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు, ఇంత గొప్పగా ఆశీర్వదించబడిన మన కుటుంబాలు దేవుని మహా గొప్ప రక్షణలో, సకల రక్షణ, విమోచన, సకల సమృద్ధి, సంతృప్తి, సకల ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి నీవు నేను నాశనము కాకూడదు. మరలా మనం నాశనకరమైన గుట్టలోకి పడకూడదు. చికటగల దొంగ ఊబిలోనికి పడకూడదు. మనం అంతకంతకు ఆశీర్వాదాల వెంబడి ఆశీర్వాదాలు పొందుకుంటూ సాగాలి. అభివృద్ధి వెనక అభివృద్ధి, మహాభివృద్ధి చెందాలే తప్ప పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధత, క్రీస్తు యొక్క గుణాతిశయములను ధరించుకొని మనం ఆయనను సేవించాలి. నీ బాధ్యతలు నెరవేర్చుకుంటూ సాటిస్ఫై అయిపోతున్నావేమో. దేవుడు సాటిస్ఫై అవుతున్నాడా? డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, నిన్ను గురించి దేవుడు సాటిస్ఫై అవుతున్నాడా? నీ క్రైస్తవ జీవితాన్ని బట్టి, నీ క్రైస్తవ జీవితం యాజ్ ఎ క్రిస్టియన్ గా నీ యొక్క లైఫ్ స్టైల్, నీ జీవితం ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి నెల, సంవత్సరం ఆది నుండి సంవత్సరం అంతం వరకు నిన్ను బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ కార్యాలను బట్టి దేవుడు సాటిస్ఫై అవుతున్నాడా? నువ్వు అనుకుంటున్నావేమో నేను దేవుణ్ణి సాటిస్ఫై చేస్తున్నానని. నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నా యందు సంతోషిస్తున్నాడని. నువ్వు అనుకుంటున్నావేమో, నేను అనుకుంటున్నానేమో, మనం అనుకుంటున్నామేమో దేవుడు ఎంతో మన గురించి సంతోషపడిపోతున్నాడని. ఎప్పుడైనా ఆలోచించావా? ఈ రోజైనా ఆలోచించు. దేవుని సన్నిధిలో కాస్త మోకరించి నువ్వు పర్సనల్ గా ప్రార్థన చేసి, ప్రభువా నన్ను గురించి నువ్వు ఆనందిస్తున్నావా? సంవత్సరం ఆది మొదలు సంవత్సరం అంతం వరకు నా జీవితం గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? నేను సంతోష పెట్టగలుగుతున్నానా? నేను తృప్తిపరచగలుగుతున్నానా? పరిశీలన చేసుకుంటే దేవుని ఆత్మ నీకు బోధ చేస్తాడు. నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ, నాలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ, మన మధ్య నివసిస్తున్న పరిశుద్ధాత్మ, పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి, లోకాన్ని ఒప్పింపజేసే పరిశుద్ధాత్మ నీకు రివీల్ చేస్తాడు. క్లియర్ గా ప్రత్యక్షపరుస్తాడు, నిన్ను ఒప్పింపజేస్తాడు. ఆ రోజు సమూయేలు ఎదుట ఇశ్రాయేలీయులను ఒప్పింపజేసినట్టుగా నిజముగా నిన్ను నన్ను పరిశుద్ధాత్మ థండర్స్, హోలీ స్పిరిట్, థండర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ఉరుములను, మెరుపులను నీ మీదకు పంపించి నీ కఠినమైన గుండెను షేక్ చేసి కదిలించి పడేసి నీ ఆలోచనలు బద్దలు కొట్టి దేవుని ఆలోచనలోకి తీసుకొచ్చి నీకు ఒక అవగాహన కలుగజేస్తాడు. నీవు సరిచేయబడతావు. అప్పుడు నువ్వు సరైనది చేస్తావు. దేవునికి నిజంగా ఏది ఇష్టమో, ఆయన సంతోష పెట్టేది ఏదో, ఆయన తృప్తిపరిచేది ఏదో అప్పుడు నువ్వు చేస్తావు. తద్వారా నువ్వు పెరిస్ కావు, నువ్వు నాశనము కావు, నీవు నీ కుటుంబం నాశనం కాదు. నువ్వు అనుకుంటున్నావేమో, నేను అనుకుంటున్నానేమో, నేను అలా అనుకుంటూ బాగా రెగ్యులర్గా నాకు వయసు పైబడుతున్నా, శరీరం సహకరించకపోయినా, నేను నా భార్య మా బాధ్యతలు, నేను నా పాస్టమ్మ మా బాధ్యతలు బాగా చేస్తున్నాము అని అనుకొని మేము తృప్తిగా ఉన్నాం. కానీ దేవుడు తృప్తి పడలేదని నాకు తెలియచేశాడు. బాధ్యతలతో పాటు ఆయన సన్నిధిలో ఆయన్ని సేవిస్తూ పూజిస్తూ ఆయనకి నిజమైన సేవ చేయడమే కాదు, బాధ్యతలు కలిగి ఆయనను సేవించాలి, అనగా ఆయన్ని పూజించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన కొనియాడు, ఆయన సమీపంగా ఉండాలి, ఆయన మహిమకు తగిన మహిమ తేవాలి. ఆలోచించండి. ఏదైనా దేవుడు ఈరోజు నీతో మాట్లాడితే నీ జీవితాన్ని సరిదిద్దుకో.
ఇజ్రాయెల్ సర్దిద్దుకున్నట్టుగా సర్దిద్దు. నీ జీవితం ఎంతో ధన్యత స్వతంత్రించుకుంటుంది. నీవు ధన్యుడు అవుతావు. హల్లెలూయా. ఓ రాబా. దేవుని మహిమను చూస్తున్నాను నేను. మన మీద దేవుని మహిమ ఒక మంచు ఆవరించినట్టుగా ఆవరించి ఉంది. గాడ్స్ ప్రెజెన్స్ మన మధ్య ఆవరించింది. ప్రియులరా, ఎవరు కళ్ళు తెరవద్దు. సరిదిద్దు కూడా ఒక తీర్మానం తీసుకోండి. బాధ్యతల్లో తృప్తి పడుతున్నావేమో, బాధ్యతలకు మించినది ఆయన్ని సేవించు, ఆయన్ని పూజించు, ఆయన ఆరాధించు, ఆయన్ని హృదయంలో పెట్టుకో. నీ బాధ్యతలు హృదయంలో పెట్టుకొని రొటీన్ లైఫ్ కాదు, ఆయన హృదయంలో పెట్టుకో. ఆయన పూజించు, ఆయన హత్తుకో, ఆయన పాదాలు పట్టుకొని సేవించు, ఆయన దీవెనలు పొందుకో. ఆయన చేతులు నీ తల మీదకి రాని. నువ్వు సేవిస్తుండగా ఆయన నిన్ను కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఆయన చేతులు నీ మీదకి రాని. హల్లెలూయా. ఓ రబా శబ, ఓ రబా షందరి కరబ, ఓ రబా శబ. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ద గ్లోరియస్ ప్రెజెన్స్ మాస్టర్. దేవుని మహిమను అనుభవించండి. మన జీవితాలను ప్రభువుకు అంకితం చేసుకోండి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన్ని సేవించండి. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థించుకుందాం. అలాగే ఎవరికి వాళ్ళు తలంచుకొని కళ్ళు మూసుకున్నా అంతోని సార్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. దేవా, స్తోత్రం స్తోత్రం ప్రభు. దయగలిగిన ఇస్తున్నాం తండ్రి. నాన్న, మీరు మాతో సూటిగా మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయోగ్యులు, పనికి మాలినటువంటి వారం మేము నా తండ్రి. మాకున్నబడినటువంటి బాధ్యతల్లో మేము వాటిని నిర్వహిస్తున్నామని నా తండ్రి ప్రభు. అయితే వాటిల్లో మీరు ఆనందపడేవారు కాదని నా తండ్రి, మీరు సంతోషపడేవారు కాదని నా తండ్రి ప్రభు, మీరు మాతో మాట్లాడారు నాయన. అయినా మేము బాధ్యతల్లో ఉన్నా కూడా నా తండ్రి, మా బాధ్యతలు మేము నెరవేరుస్తున్నా కూడా దానికంటే మించినటువంటిది, దానికంటే శ్రేష్టమైనటువంటిది నా తండ్రి ప్రభు, నిన్ను సేవించటం, పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో నిన్ను సేవించడము, నిన్ను గణపరచడము, నిన్ను ఆరాధించడము, నీలో జీవించడమే నా తండ్రి ప్రభు. మీరు తృప్తి పడతారని నా తండ్రి ప్రభు, మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నా తండ్రి ప్రభు, మేము అలాంటి వారుగా ఉండుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని నా తండ్రి ప్రభు. ఇప్పటి వరకు మేము అలాంటి వారము కాకపోతే నా తండ్రి ప్రభు, మీరు మాట్లాడినటువంటి వాక్యము ద్వారా నా తండ్రి ప్రభు నాయన, మేము నా తండ్రి నిన్ను విసర్జించామేమో. ఆ బాధ్యతల్లో ఉన్నప్పుడు నా తండ్రి ప్రభు, అవి మీకు ముఖ్యమైనవి కాదని నాయన, నిన్ను విసర్జించుకుంటా ఉండడము, నిన్ను సేవించడము, నిన్ను గణపరచడము, నిన్ను ఆరాధించడమే శ్రేష్టమైనటువంటి భాగ్యమని మీరు తెలియజేసినటువంటి దాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికను, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించు కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో మీకు అందరికీ వందనాలు. ఒకరొకరు